ఏదైతే చేస్తామో అదే చెబుతాం, చేసి చూపిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేస్తూ ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ 1000 రూపాయల పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు పట్టిందన్నారు. ఒక్క మాటతో 1000 రూపాయల అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి 5 సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డిఎస్సి, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నామన్నారు. 2 ఏళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని, గత 5 ఏళ్లలో ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం అని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. అంటే ఓఏపీ వృద్ధులకు కానీ వీళ్ళ ఇంట్లో బాగా చూసుకోవాలని చెప్పేసి ఒక మాటలోనే 1000 రూపాయలు పెంచి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు 6000 రూపాయలు, మామూలుగా మందులు వాడే వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెన్షన్లు ఇంత ఘనంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు అయితే ఏమి, అక్కడ ఉండే నాయకులు అయితే ఏమి, క్లస్టర్లు అయితే ఏమి, జిల్లా అధ్యక్షులు అయితే ఏమి, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి ఈరోజు పెన్షన్లు పంచే కార్యక్రమం మా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే గతంలో 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు తీసుకున్నారు. అంటే ఆ దుర్మార్గ పాలనలో దాదాపు 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడం. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటతోనే, ఒక్క సైన్తోనే 1000 రూపాయలు పెంచి ఈరోజు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, తొలి 5 సంతకాలు డిఐసి పూర్తి చేశాం. 16,347 ఉద్యోగాలు పూర్తి చేసి ఈరోజు టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేసి మా విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు భర్తీ చేయడమే కాకుండా మళ్ళీ 10,060 ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా స్త్రీలకి ఫ్రీ బస్సు కల్పించారు. అలాగే దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న ఆర్ఎస్ఆర్ మీటర్లు దాదాపు 135,000 కోట్ల రూపాయలతో నక్కపల్లిలో విశాఖపట్నం దగ్గర భూమి పూజ చేయడం జరిగింది. 2 రోజుల ముందు దాదాపు 1,00,000 కోట్లకు పైగా గూగుల్ సంస్థని భూమి పూజ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. కానీ గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి ఒక ఇండస్ట్రీ పెట్టిన దాఖలాలు లేవు. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు వస్తే అనేకమైనటువంటి సోలార్ ప్రాజెక్టులు అయితే, విండ్ ప్రాజెక్టులు అయితే, ముఖ్యంగా గత 5 ఏళ్లలో 2014-19లో కియా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి దాదాపు 50,000 ఉద్యోగాలు రూపకల్పన చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు అనేకమైన దేశాలు తిరిగి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని కలిసి కొత్త పెట్టుబడులు దాదాపు 20 లక్షల కోట్లకు పైగా ఈ 20 నెలల కాలంలో తీసుకురావడమే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు పైగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వెనుకబడిన ఉన్న ప్రాంతం కాబట్టి ముఖ్యంగా హార్టికల్చర్ని డెవలప్ చేయడం అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టడం అయితే ఏమి, అలాగే ముఖ్యంగా హంద్రీనివా గతంలో 1,800 క్యూసెక్లు మాత్రమే నీళ్ళు వచ్చేటివి. కానీ మొన్న సమ్మర్లో కేవలం 100 రోజుల కాలంలోనే 3,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కాలువలు డెవలప్ చేసి 3,800 క్యూసెక్లు నీళ్ళు వచ్చే విధంగా రావడమే కాకుండా ఇక్కడ నుంచి కుప్పం లాస్ట్ తమిళనాడు బార్డర్ వరకు చెరువులు నింపడం జరిగింది. ఈ పక్క కర్ణాటక బార్డర్ మడకశిర వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లనే సాధ్యమవుతుంది, ఒక లోకేష్ గారి వల్లనే సాధ్యమవుతుంది. ఇవే కాకుండా ఈరోజు ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే దాదాపు నెల 10 కోట్ల రూపాయల పెన్షన్లు పంచడం జరుగుతోంది. ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. మొత్తంగా ఒక అనంతపురం జిల్లాలోనే నెలకి 124 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిబద్ధత ఉండే ప్రభుత్వం. ఏదైతే మేము చేయగలుగుతామో అవి మాత్రమే చేసి ఈరోజు ప్రజలను మన్నన పొందుతాం. దానికనే మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రజల నుంచి ఒక మన్ననగా పొందామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు 4వ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఉదయం 6:30-7 గంటల మధ్యలోనే ఈరోజు ఇస్తున్నారు. ఒకటే ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన, ఉదయం 6 గంటల లోపలే ప్రతి ఇంటికి అధికారులు ప్రజాప్రతినిధులు పోయి ఎవరైతే
బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా సహాయం చేయమని ఈరోజు ఆదేశించడం అయింది. దాదాపు 20 నెలల్లో ఈరోజు నెలకు 2,77 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. పేదలకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిన ఈరోజు ఇస్తూ ఉంది. ఒకటి చెప్తున్నాను, గత ప్రభుత్వంలో పెంచడానికి మరి ఒక 4 సంవత్సరాలు తీసుకుంటే ఒకే మాటలో 1000 రూపాయలు పెంచింది. పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మహనీయుడు ఎన్టీ రామారావు గారే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. ఈరోజు భారతదేశంలో ఉన్న 27-28 మంది ముఖ్యమంత్రులకి బిజినెస్ ఆఫ్ డూయింగ్ వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి గారి ఒక పనితనం, అదొక తార్కాణమని మీ అందరికి మనవి చేస్తూ, పేద ప్రజలు నిరంతరం సేవ చేయడమే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు మరి ఈ రోజు రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమము 2 పాళ్ళు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తారు.